సో మీరు బేసిక్గా ఇప్పుడు మీరు ఫ్రెషర్స్గా పెడుతున్నారు కాబట్టి మేము తీసుకున్న అబాప్ ట్రైనింగ్లో ఇవి మేము వి వర్క్డ్ ఆన్ ద ఫాలోయింగ్ అసైన్మెంట్స్ అని అలా పెట్టి రాయొచ్చు అనమాట, రైట్. అండ్ దెన్ ఇక్కడ ఇది స్పెసిఫిక్గా ఇలా లైక్ ఐ డిడ్ ఏ అసైన్మెంట్ ఫర్ టు డెవలప్ ఏ రిపోర్ట్ ప్రోగ్రామ్ ఫర్ ఇన్వాయిసెస్ ఓవర్ 50K. అలా మీరు స్పెసిఫిక్గా రాయొచ్చు. అండ్ దెన్ కోడింగ్ స్టాండర్డ్స్ నేమింగ్ కన్వెన్షన్స్ ఉంటాయని అది వీఆర్ అవేర్ ఆఫ్ దట్ అన్నట్టుగా రాయొచ్చు, రైట్. టెక్నికల్ స్పెసిఫికేషన్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది కూడా అది అట్లా కూడా మెన్షన్ చేయొచ్చు. అండ్ దెన్ ఇక్కడ చూడండి, డెవలప్డ్ ఏ స్మార్ట్ ఫామ్ ఫర్ పర్టికులర్ పివోట్ టు ఫెచ్ ఇట్ లైన్ ఐటమ్స్, రైట్. సర్వీస్ ఎంట్రీ షీట్ నెంబర్స్, డిస్క్రిప్షన్, అమౌంట్స్, కరెన్సీ, జిఎల్ అకౌంట్, జిఎల్ డిస్క్రిప్షన్ అండ్ కాస్ట్ సెంటర్. అంటే ఏంటి, మీ స్మార్ట్ ఫామ్ లో ఒక పర్చేస్ ఆర్డర్ నెంబర్ ఏ టేబుల్లో నుండి ఫెచ్ చేస్తాము, ఈకేకేఓ ఈకేపిఓ టేబుల్స్ లో ఉంటాయి. పర్చేస్ ఆర్డర్ హెడర్ డీటెయిల్స్, పర్చేస్ ఆర్డర్ ఐటమ్ డీటెయిల్స్. సో అలా ఒక పర్చేస్ ఆర్డర్ నెంబర్ ఇస్తే దాని రిలేటెడ్ ఐటమ్ డీటెయిల్స్ ఫెచ్ చేసాము. ఈ ఫీల్డ్స్ బేసిక్గా ఈ ఫీల్డ్స్ అన్ని ఫెచ్ చేసాము అన్నట్టుగా చెప్తున్నాము ఇక్కడ, రైట్. ఈ ఫీల్డ్స్ అన్ని మనము స్మార్ట్ ఫామ్ లో డిస్ప్లే చేసాము అన్నట్టుగా రాసాము ఇక్కడ. తర్వాత వర్క్డ్ ఆన్ కాస్ట్ సెంటర్ రెస్ట్రిక్షన్ ఫర్ స్టాండర్డ్ ట్రాన్సాక్షన్స్ MB21, MB22, ME51N, ME52N. సో ఇది కాకుండా మీరు దీనికి ఏం రాయొచ్చు అంటే, మనము ఎన్హాన్స్మెంట్స్ అప్పుడు యూజర్ ఎగ్జిట్స్ అండ్ బ్యాడీస్ అప్పుడు మనము స్టాండర్డ్ టీ కోడ్ XD02 మీద వర్క్ చేసాము, రైట్. టు యాడ్ వన్ ఎడిషనల్ పాపప్ విండో అండ్ టు యాడ్ వన్ additional confirmation whether do you want to save the changes, saved changes as file, do you want to download them as file అని మనము ఒక రిక్వైర్మెంట్ చేసాం కదా యూజర్ ఎగ్జిట్స్ అండ్ బాడీస్ కి. అదే సేమ్ థింగ్ మీరు రాయొచ్చు అనమాట. అంటే మీరు ఏంటంటే బేసిక్గా అసైన్మెంట్ ఇచ్చారు, ఆ అసైన్మెంట్ కి ఇలా చేసాము, ఇవి అసైన్మెంట్స్ చేసినట్టుగా పెట్టాలన్నమాట బేసిక్గా, రైట్. ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ లో చేసామో అలా పెట్టకూడదు కదా, ఎందుకంటే యూనిట్ యాక్చువల్లీ వర్క్ ఇన్ ద ప్రాజెక్ట్స్. అందుకని ఈ అబాప్ ట్రైనింగ్ అప్పుడు ఇలా అసైన్మెంట్స్ ఇచ్చారు. సో ఈ రిక్వైర్మెంట్ కి అసైన్మెంట్ చేసాము, ఇలా ఇస్తే చేసాము, అలా రాయాలి. అలా మీరు తయారు చేయండి మీ రెజ్యూమేని. తయారు చేస్తే ఇక్కడ స్పెసిఫిక్ గా కొన్ని ఉన్నాయి చూడండి, ఇదిగో developed ALB report for planned versus actual quantities in PS, saleable units in SD. అంటే SD మాడ్యూల్లో సేల్స్ యూనిట్స్ గురించి ఒక ALV రిపోర్ట్ తయారు చేసాము, రైట్. అంటే ఆ ALV రిపోర్ట్లో మళ్ళా ఏమేం ఫీల్డ్స్ పెట్టామో అలా కూడా చెప్పచ్చు, అడిగితే చెప్పచ్చు, రైట్. సో అవన్నీ ముందే చూసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, డెవలప్డ్ కస్టమ్ స్మార్ట్ ఫార్మ్స్ ఫర్ అలికేషన్ లెటర్, డిమాండ్ లెటర్, వెల్కమ్ లెటర్. సో ఇవన్నీ స్మార్ట్ ఫార్మ్ ఎగ్జాంపుల్స్, రైట్. సో ఇదిగో వర్క్డ్ ఇన్ ఇంప్లిసిట్ ఎన్హాన్స్మెంట్ ఫంక్షన్ ఎగ్జిట్స్ అండ్ బాడీస్. సో మనము ఫంక్షన్ ఎగ్జిట్స్ అండ్ బాడీస్ కి మనం XD02 ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాము. సేమ్ థింగ్ మీరు పెట్టచ్చు. అలా వర్క్డ్ ఆన్ క్రియేటింగ్ కస్టమ్ టేబుల్స్. ఇప్పుడు అబాప్ డిక్షనరీ కాన్సెప్ట్స్ ఉందనుకోండి, అక్కడ వాటికి మీరేం పెట్టచ్చు, కస్టమ్ టేబుల్ క్రియేట్ చేయటం తెలుసు, కస్టమ్ డేటా ఎలిమెంట్ క్రియేట్ చేయటం తెలుసు, కస్టమ్ స్ట్రక్చర్స్ క్రియేట్ చేయటం తెలుసు. సో ఇలా పెట్టచ్చు అనమాట, ఇలా రాయొచ్చు. మనకి డేటా డిక్షనరీ ఆబ్జెక్ట్స్ అంటే అదే కదా, కస్టమ్ టేబుల్స్, కస్టమ్ స్ట్రక్చర్స్, కస్టమ్ డేటా ఎలిమెంట్స్, కస్టమ్ డొమైన్స్, రైట్. అండ్ వాటిల్లో మళ్ళీ కస్టమ్ టీ కోడ్ క్రియేట్ చేయటం తెలుసు టేబుల్స్ కి, అలా రాయాలి. తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రిపోర్ట్స్ లో ఏంటి, రిపోర్ట్స్ లో ఇలా స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ చూసాం కదా, సో ఇలాంటివి రాయాలి.
ఏఎల్వి రిపోర్ట్ దీంతో డెవలప్ చేసాం. మన క్లాస్‌లో ఏమేమి డిస్కస్ చేసామో అవే ఎగ్జాంపుల్స్ అసైన్‌మెంట్స్ లాగా చేసామన్నట్టుగా పెట్టండి మీరు. రైట్? అండ్ స్మార్ట్ ఫార్మ్స్ గూడా ఒక సేల్స్ ఆర్డర్ నంబర్ పంపిస్తే దాని రిలేటెడ్ సేల్స్ ఆర్డర్ డీటెయిల్స్ ఆహ్, ప్రింట్ చేసాము. దాన్ని సేల్స్ ఆర్డర్ ఫార్మ్ అంటారు. అది ఒక ఎగ్జాంపుల్ పెట్టొచ్చు. రైట్? సో, ఇలా మనము మన ప్రాజెక్ట్స్‌లో మన ట్రైనింగ్‌లో ఏం చేసామో ఆహ్, నారాయణ అండ్ ప్రతీష్ ఒక ఆహ్, సో, మీరు ఆహ్, అట్లా ఒక్కొక్క ప్రతి టాపిక్‌కి ఇట్లా మేము అసైన్‌మెంట్స్ చేశామన్నట్టుగా మీరు మీ ప్రొఫైల్ తయారు చేయండి. రెజ్యూమే తయారు చేయండి. తయారు చేసిన తర్వాత మీరు నాకు చెప్తే మళ్ళీ దాని మీద ఆహ్, హ్మ్, అంటే బేసిక్‌గా ఏంటి ఇప్పుడు ఒక రిపోర్ట్ ప్రోగ్రామ్ ఉందనుకోండి. ఆ రిపోర్ట్ ఏంటి? ఏ టేబుల్స్ వాడారు? దాంట్లో ఏం ఫీల్డ్స్ మీరు డిస్‌ప్లే చేశారు? ఆ! ఇలా ఇలా ఉంటాయన్నమాట. జనరల్‌గా ఫ్రెషర్స్ లెవెల్‌లో క్వెషన్స్ అలా ఉంటాయన్నమాట. సపోజ్ మీరు మేము లైక్ బ్యాపీ ఎలా యూజ్ చేయాలో గూడా మాకు ట్రైనింగ్‌లో చెప్పారు. ఈ అసైన్‌మెంట్ చేశాము అని. సేమ్ ఆహ్, హ్మ్, మన క్లాస్‌లో ఏమేమైతే ఎందుకంటే అవన్నీ గూడా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. మన క్లాస్‌లో డిస్కస్ చేసినవన్నీ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. సేమ్ ఆ ఎగ్జాంపుల్స్‌నే అసైన్‌మెంట్స్ లాగా చేశామన్నట్టుగా రాయండి మీరు. బ్యాపీకి మనము ఏ ఎగ్జాంపుల్ అయితే వాడామో సేమ్ అదే ఎగ్జాంపుల్ పెట్టండి. సో, ఇలా స్టాండర్డ్ బ్యాపీని కాల్ చేసి మేము వి ఇక్కడ ఉంది కదా! మన ఎగ్జాంపుల్. ఎస్‌సీఏటీకెళ్దాము. ఎస్‌సీఏటీకెళ్తే ఇక్కడ ప్రోగ్రామ్స్‌లో బ్యాపీ ప్రోగ్రామ్ ఉంది కదా! సేమ్ ఇదే ఎగ్జాంపుల్ చెప్పొచ్చు మీరు. ఇదే ఎగ్జాంపుల్ అసైన్‌మెంట్‌గా చేశామని రాయండి. సో, ఈ ఎగ్జాంపుల్‌లో ఏంటి మనము బ్యాపీ మెటీరియల్ గెట్ ఆల్. సో, ఇక్కడ ఒక మెటీరియల్ నంబర్‌ని పాస్ చేస్తే, ఆ మెటీరియల్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ ఫెచ్ చేస్తది ఈ బ్యాపీ. సో, ఆ బ్యాపీని వాడాము. ఇది అసైన్‌మెంట్‌గా చేసాం. బ్యాపీకి ఎగ్జాంపుల్ ఇది చెప్పేయొచ్చు. బ్యాపీ మెటీరియల్ గెట్ ఆల్. ఇలా చాలా స్టాండర్డ్ బ్యాపీస్ ఉంటాయి గదా! దేర్ విల్ బి లాట్ ఆఫ్ స్టాండర్డ్ బ్యాపీస్ దట్ ఎస్ఏపీ హాస్ క్రియేటెడ్. దిస్ ఈస్ హౌ వి విల్ కాల్ ద బ్యాపీ అండ్ దిస్ ఈస్ ద రిక్వైర్మెంట్. ఇక్కడ ఏమేం ప్రింట్ చేస్తున్నాం మనము? మెటీరియల్ నంబర్, సెక్టారు, మెటీరియల్ టైపు, మెటీరియల్ ఏమేం ప్రింట్ చేశారని గూడా అడగొచ్చు ఇంటర్వ్యూలో. ఓకే. ఈ బ్యాపీని యూజ్ చేసి మెటీరియల్ నంబర్ పాస్ చేసి, మెటీరియల్ డీటెయిల్స్ ఆహ్, ఆహ్, డిస్‌ప్లే చేశాము అనంటే, అప్పుడు ఏమేమి ఫీల్డ్స్ డిస్‌ప్లే చేశారు అని అడగొచ్చు. అప్పుడు మీరు చెప్పాలి. మెటీరియల్ నంబర్, సెక్టార్, మెటీరియల్ టైపు, మెటీరియల్ స్టేటస్, మెటీరియల్ గ్రూప్ ఈ ఫీల్డ్స్ మేము డిస్‌ప్లే చేశామని అలా ఉంటాయన్నమాట. సో, మన క్లాస్‌లో ఏమేమి ఎగ్జాంపుల్స్ అయితే డిస్కస్ చేశామో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్‌కి సేమ్ ఎగ్జాంపుల్స్ మీరు యూ write it as like you did those assignments in your ABAP training. రైట్? సో, అలా తయారు చేస్తారా మీ రెజ్యూమే? ఓకే. తయారు చేసిన తర్వాత మళ్ళా మనము డిస్కస్ చేద్దాం. రైట్? ఊరికే నేను మాక్ ఇంటర్వ్యూ లాగా నేను అడుగుతాను మిమ్మల్ని క్వెషన్స్. సో, ఇవే సేమ్ బేసిక్‌గా మీరేంటి ఏ రిక్వైర్మెంట్ అయినా గాని, ఆ రిక్వైర్మెంట్ ఏంటి? దానికి ఏమేం టేబుల్స్ వాడారు? బేసిక్‌గా ఆ టేబుల్స్ ఏమేం ఫీల్డ్స్ బేసిక్‌గా మీరు అవుట్‌పుట్ చేస్తున్నారు అనేది ఉంటదనమాట. రైట్? సో, ఆహ్, మీరు ఫ్రెషర్స్‌గా అప్లై చేస్తున్నారు కాబట్టి మరీ అంత డీప్‌గా ఏమి అడగరనమాట ఇంటర్‌వ్యూస్‌లో. కొంచెం పైనే అడుగుతారు. ఓకే. అంత డీప్ డైవ్ ఏమి చేయరు. ఓకే. అన్ని టీ ఓకే. కోడ్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన టీ కోడ్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. ప్లస్ ప్రతి ప్రతి టాపిక్‌కి అసైన్‌మెంట్స్ లాగా చేశామని పెట్టండి. మీరు ప్రొఫైల్ తయారు చేశాక నేను మాక్ ఇంటర్వ్యూ లాగా అడుగుతాను. ఊరికే మీకు ప్రాక్టీస్ అవ్వటానికి. రైట్?
సో, ఒకసారి నేను మాక్ ఇంటర్వ్యూ చేశాక మళ్ళా మీకు కొంచెము ఒక ఐడియా వస్తదనమాట. ఓకే. అంటే కొన్ని కొన్ని మనము ఏవైతే చెప్పట్లేదో మళ్ళా ఆటిని ఇంకొంచెం బాగా ప్రిపేర్ అవుదురు గాని మీరు. ఓకే. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. యాహ్! సో, మీరు ప్రొఫైల్ మీరిద్దరూ రెజ్యూమేస్ తయారు చేయండి. చేసిన తర్వాత నాకు మీరెప్పుడు తయారు చేస్తే అప్పుడు నాకు మెసేజ్ పెట్టండి మన గ్రూప్‌లో, వాట్సాప్ గ్రూప్‌లో. మళ్ళీ దాని గురించి నేను ఒక మాక్ ఇంటర్వ్యూ లాగా ఊరికే అడుగుతాను. అంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది బేసిక్‌గా. అందుకు. రైట్? ఓకే. యాహ్! ఓకే. యాహ్! సరేనండి. ఎన్ని డౌట్స్ ఉన్నా నాకు పింగ్ చేయండి పర్లేదు. ఓకే. ఓకే మ్యామ్. యాహ్! స్మార్ట్ అయితే ఫార్మ్స్ స్క్రిప్ట్స్ కాన్సెప్ట్ గురించి ఒకసారి వాళ్ళకి నేను కాల్ ఆ! చేయమంటారా మ్యామ్? ఏంటండి? అది మేము స్మార్ట్ ఫార్మ్స్ అండ్ స్క్రిప్ట్స్ కాన్సెప్ట్ గురించి ఇది అవ్వట్లేదు కదా! సర్వర్ అవ్వట్లేదు కదా మ్యామ్. సర్వర్ రావట్లేదు. అదే మీరు మీ అది ఒకసారి వాళ్ళకి కాల్ చేశాక మిమ్మల్ని కాన్ఫరెన్స్‌లో పెట్టమంటారా? నన్ను కాన్ఫరెన్స్‌లో పెట్టండి. ఓకే మ్యామ్. పెట్టండి. మీరు నేను షేర్ చేసిన రికార్డెడ్ క్లాస్ కూడా చూడండి ఒకసారి. ఆ ఓకే మ్యామ్. లేఔట్ బటన్ సెలెక్ట్ చేయగానే లేఔట్ ఓపెన్ అవుతుందన్నమాట. సో, అది ఆ రికార్డెడ్ క్లాస్‌లో కూడా ఉంది. సో, అదే చూపిద్దాం వాళ్ళకి. ఓకే. ఓకే ఇలా మ్యామ్. ఇలా ఇక్కడ లేఔట్ అని సెలెక్ట్ చేయగానే సో, ఇలా లేఔట్ ఓపెన్ అవ్వాలి. ఇక్కడ ఈ సర్వర్‌లో ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పొచ్చు. స్క్రిప్ట్స్ అండ్ స్మార్ట్ ఫార్మ్స్‌కి నేను షేర్ చేసిన క్లాస్ కూడా ఒకసారి వినండి. విని అప్పుడు సర్వర్ వాళ్ళకి కాల్ చేసినప్పుడు నన్ను కాన్ఫరెన్స్‌లో పెట్టండి. నేను గూడా చెప్తాను. మాట్లాడతాను. ఓకే. ఓకే. యాహ్! సో, అదే చెప్పండి మీ ట్రైనింగ్ వాళ్ళకి. సో, ఈ 2 టాపిక్స్ దానివల్ల ఆగిపోయినియి. అది చెప్పడానికి కుదరటం లేదు అని చెప్పండి. మిగతా టాపిక్స్ అన్నీ అయిపోయినియి. ఈ 2 టాపిక్సే పెండింగ్ ఉన్నాయని చెప్పండి. ఓకే. నన్నడిగితే నేను గూడా అదే చెప్తా. ఓకే మ్యామ్. ఓకే. ఓకే ఓహ్! మ్యామ్. సరేనండి. అది సర్వర్‌ది మీరు మాట్లాడినప్పుడు కాన్ఫరెన్స్ పెట్టండి. ఆహ్, అండ్ ఇదేమో మీరు ఒకసారి స్మార్ట్ ఫార్మ్స్, స్క్రిప్ట్స్ నేను షేర్ చేసే రికార్డెడ్ క్లాసెస్ వినండి. తర్వాత మీరు రెజ్యూమే తయారు చేయండి. చేసిన తర్వాత ఊరికే నేను మాక్ ఇంటర్వ్యూ లాగా తీసుకుంటా మీకు. జస్ట్ మీకు ఒక అండర్‌స్టాండింగ్ వస్తది. రైట్? ఓకే. యాహ్! ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయండి? నో మ్యామ్. సరే. సరే మీరు శాంపుల్ రెజ్యూమే తయారు చేశాక ఒకసారి మళ్ళీ మనము మాక్ ఇంటర్వ్యూ సెషన్ తీసుకుందాం. చేద్దాం. ఓకే. ఓకే మ్యామ్. ఓకే. ఓకే అండి. బాయ్. ఓకే. టేక్ కేర్. బై. టేక్ కేర్. థాంక్ యూ.